కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ రేప్ మర్డర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. సీజీఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ బెంచ్లో జస్టిస్ జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలు ఉన్నారు. కోల్కతా ఘటన దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతా అంశం గురించి ఆందోళన కలిగిస్తుందని సీజీఐ తెలిపారు. అత్యాచార బాధితురాలి పేరు, ఫోటో, వీడియో క్లిప్ ఎలా బయటకు లీక్ అయిందని ప్రశ్నించారు. బాధితురాలి పేరును వెల్లడించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని, ప్రాణాలు కోల్పోయిన ఓ యువ డాక్టర్ గౌరవాన్ని ఇలాగేనా కాపాడేదంటూ సుప్రీం ధర్మాసనం తెలిపింది. ట్రైనీ లేడీ డాక్టర్ ఘటనను సూసైడ్గా చిత్రీకరించిన ప్రిన్సిపల్ వైఖరిని సుప్రీం తప్పుపట్టింది. ఆమె పేరెంట్స్కు ఎందుకు బాడీని చూపే అవకాశాన్ని ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ గురించి కూడా సుప్రీం ప్రశ్నించింది. క్రైమ్ ఉదయం పూట జరిగితే ఎందుకు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించింది. రాత్రి 11:45 వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ రాయలేదని సీజీఐ ప్రశ్నించారు. అయితే అసహజ మరణం కింద కేసును రిజిస్టర్ చేసినట్లుగా సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ తెలిపారు. అర్ధరాత్రి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే అది మర్డరే అన్న సంకేతాన్ని ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక హాస్పిటల్లో తీవ్రమైన నేరం జరిగిందని, అసలు ఎలా విధ్వంసకారుల్ని ఆసుపత్రిలోకి రాణిస్తున్నారని ప్రశ్నించిన సుప్రీం బెంచ్ ఘటనపై స్టేటస్ రిపోర్టును సిబిఐకి ఇవ్వాలని కోరింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి యువ వైద్యురాలు రేప్ అండ్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. గత ఆగస్టు 9వ తేదీ నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో, అన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్నటువంటి మెడికోల సమ్మెకు స్పందనగా ఈరోజు సుప్రీంకోర్టు సుమోటో విచారణ కొనసాగించింది. డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం వెస్ట్ బెంగాల్లో ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి దుర్ఘటన పైన అన్ని కోణాలలో విచారణ ప్రారంభించింది. ప్రధానంగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నిర్లిప్త వైఖరిని సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. సంఘటన జరిగినటువంటి 12 గంటల అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎఫ్ఐఆర్ నమోదు నుండి ఈ రోజు వరకు యువ వైద్యురాలు రేప్ అండ్ మర్డర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికీ ఈ కేసులో ఎవరు దోషులు, ఎంతమంది దోషులు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకురాలేకపోతున్నారు. ఇది రేపా, గ్యాంగ్ రేపా అనేటటువంటి అంశంపై పలు ప్రశ్నలు పెండింగ్లో ఉండగా, కొత్తగా ఈ కేసులో ప్రభుత్వ నిర్లిప్త వైఖరితో పాటు ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో కొనసాగుతున్నటువంటి అక్రమ దందలను ఈ యువ వైద్యురాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసిందనేటటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం వెలుగు చూసింది. సుప్రీంకోర్టు సుమోటోగా కొనసాగిస్తున్నటువంటి ఈ విచారణలో పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంఘటన తెల్లవారుజామున జరిగితే రాత్రి 11:45 కేసు నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. సందీప్ ఘోష్ ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా వ్యవహరించినటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి కలకత్తా మెడికల్ కాలేజీకు ప్రిన్సిపాల్గా నియమించడాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించడమే కాకుండా, అతనికి ఇంత దుర్ఘటన జరిగినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంజయ్ ఘోష్ ఈ కేసుకు, ఈ వ్యవహారానికి లింకప్ అయినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఈ అనాలోచిత నిర్ణయం తీసుకుందనేటటువంటి అంశంపై మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, హోంమంత్రిగా ఆమెనే కొనసాగుతున్నారు, వైద్య ఆరోగ్య విద్యాశాఖ మంత్రిగా కూడా మమతా బెనర్జీ కొనసాగుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా కూడా
మెడికోసు ఉద్యమ బాటన పట్టినటువంటి ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఒక కొత్త చట్టాన్ని రూపొందించేందుకు ప్రతిపాదనలు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా పేరెన్నికైనటువంటి నిష్ణార్థులైనటువంటి ఎక్స్పర్ట్స్ అయినటువంటి డాక్టర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి నేషనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి వాళ్ళు సిఫారసు చేయవలసిందిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఒక విజ్ఞప్తినిచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా సృష్టించినటువంటి ఈ వ్యవహారం పైన అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అనేది జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అరుణా షాన్బాగ్ అనేటటువంటి ఒక కేసుని రిఫర్ చేయడం జరిగింది. ఇదే నవంబర్ నెల 27వ తేదీన 1973 సంవత్సరంలో అరుణా షాన్బాగ్ అనేటటువంటి హెడ్ నర్స్ పైన ఒక వార్డ్ బాయ్ అఘాయిత్యం చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అప్పటి నుండి డాక్టర్లకు, మెడికల్ స్టాఫ్ నర్సులకు ఇవ్వవలసినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ గురించి ల్యాండ్ మార్క్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి అనుకూలంగా ఇప్పటి వరకు ఒక కట్టుదిట్టమైనటువంటి చట్టం రూపొందలేదు. గత 12 రోజుల నుండి దేశంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ, మెడికల్ ఫెటర్నిటీ అంతా ఉద్యమ బాటన పట్టి నో సేఫ్టీ నో డ్యూటీ అనేటటువంటి స్లోగన్తో ముందుకెళ్తున్నారు. వారికి స్పందించినటువంటి సుప్రీంకోర్టు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో ఉన్నటువంటి డాక్టర్లకు పిలుపునిచ్చి మేము మీకు అండగా ఉంటాం, మీరు సమ్మెను విరమించండి అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. మరో అంశం, వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు పావులు కదుపుతున్నట్టు అక్కడ గవర్నర్ రాష్ట్రపతిని కలవడం, స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పైన ఆయన రిపోర్టును సమర్పించడం, అక్కడ ఆగస్టు 9వ తేదీ నుండి ఈ రోజు వరకు వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక సంఘటనలు, వైద్యురాలు రేప్ అండ్ మర్డర్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లిప్త వైఖరి పైన గవర్నర్ స్వయంగా రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. రాజకీయంగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అతి త్వరలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసులో టీఎంసీకి చెందినటువంటి కొంతమంది నేతల ఇన్వాల్వ్మెంట్తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ మరియు ఆర్గాన్ ఎక్స్పోర్ట్ గురించి కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటి అంశం కూడా ఈ మధ్యకాలంలో వైరల్గా మారింది. ఏది ఏమైనా కానీ వైద్యురాలిపై జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దేశంలో కూడా ఈ అంశం పైన చర్చ కొనసాగుతుంది. సాధ్యమైనంత వరకు డ్యూటీలో ఉన్నటువంటి వైద్యుల రక్షణ, ప్రత్యేకంగా మహిళా డాక్టర్ల సంరక్షణ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం, ప్రజలు, నెటిజన్స్ కోరుకుంటున్నారు. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.